హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మ్యాంగళూరులో ఉన్న మచిలీ రెస్టారెంట్ని అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ ఉన్న ఫుడ్ ఏంటి, ఇక్కడ స్పెషల్ ఏంటి, అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తాను అనమాట. సో ఇది మ్యాంగళూరులో ఉంటుంది మచిలీ. సో రీసెంట్గా మ్యాంగళూరు ట్రిప్ అయితే వెళ్ళాం, అక్కడైతే ఈ హోటల్కి అయితే వెళ్ళాం అనమాట. సో ఇంకా ఈ రెస్టారెంట్లో ఏంటి ఫేమస్ అంటే ఇక్కడ సీ ఫుడ్ అనేది చాలా బాగా దొరుకుతుంది. అంతేకాకుండా గీ రోస్ట్, మ్యాంగళూరు అంటే గీ రోస్ట్కి చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ గీ రోస్ట్ దొరికే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా అవన్నీ మనం టేస్ట్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉన్నారో. సో మినిమం 20 to 30 మినిట్స్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు వచ్చి మీ నేమ్ చెప్పినట్లయితే సీట్స్ ఫిల్ అయినాక మీకు ఫిల్ చేస్తారు వాళ్ళు. సో ఒకసారి క్విక్గా యాంబియన్స్ ఎలా ఉందో కూడా చూసేద్దాము. సో పెద్ద యాంబియన్స్ ఏం కాదు, బేసిక్ హోటలే. కానీ ఇక్కడున్న పాపులారిటీకి గీ రోస్ట్కి ఇక్కడ ఇంత హైప్ అయితే ఉందన్నమాట. సో కొంచెం సేపట్లో చూద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలామంది అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. క్రాబ్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా అవన్నీ ఏంటో ఎట్లా ఉన్నాయో మనం కూడా ఇంకొంచెం సేపట్లో టేస్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గీ రోస్ట్ అనమాట, ప్రాన్స్ గీ రోస్ట్. సో క్వాంటిటీ చూసుకోవచ్చు. సో క్వాంటిటీ అయితే చాలా తక్కువగా ఉంటుంది. సో టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఐటమ్ మీరు చూస్తుంది ఇక్కడ గీ చికెన్ అనమాట. సో గీ రోస్ట్ చికెన్ అండ్ సో గీ రోస్ట్ చికెన్ కూడా మేము చెప్పాం, చికెన్ లవర్స్ కోసం ఉంటారు కదా, సో వాళ్ళైతే ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూస్తుంది కింగ్ ఫిష్ అనమాట. కింగ్ ఫిష్ గీ రోస్ట్, ఇది అంజల్ అని కూడా అంటారనమాట. సో మీరు చూసుకోవచ్చు, మేము ఒక పీస్ అయితే ఆర్డర్ చేసాము. సో చూడడానికి అయితే ఇలా ఉంది. అంతేకాకుండా దాంతోపాటుగా ఒక పాంఫ్రెట్ కూడా మేము ఆర్డర్ చేసాము, పాంఫ్రెట్ గీ రోస్ట్. సో ఇది చూడడానికి ఇలా ఉందన్నమాట. ప్రైసెస్ కూడా ఓకే, యావరేజ్గానే బాగానే ఉన్నాయి, హై ప్రైజెస్గానే ఉన్నాయి. ఇంకా మనం దాంతోపాటుగా మేమైతే నీరు దోశ అని చేస్తాము. ఇక్కడ నీరు దోశ చాలా ఫేమస్ అనమాట. సో ఈ గీ రోస్ట్ అన్ని ఐటమ్స్ అన్ని చేసుకొని దాంతో తినడానికి మనకి చాలా బాగుంటుంది నీరు దోశ. సో ఇది కూడా మేము ట్రై చేస్తాం, చాలా పల్స్గా ఉంటుంది, మన దోశల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దాంతోపాటుగా మేము లూజ్ ప్రాన్స్ ఫ్రైడ్ కొంచెం ఫ్రై ఐటమ్ కూడా టేస్ట్ చేసాము. సో అది మీకు ఎలా ఉందో చూసుకోవచ్చు. సో ఇంకా టేస్ట్ చేసేద్దాం మనం. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నది లూజ్డ్ ఫ్రైడ్ ప్రాన్స్ అనమాట. సో ఇందాక గీ రోస్ట్ చెప్పాం కదా, ఇది జస్ట్ ఫ్రైడ్ అనమాట. సో టేస్ట్ అయితే చేశాను, అంత ఎక్స్ట్రాడినరీగా ఏమైతే లేదు, కార్న్ఫ్లోర్ ఎక్కువ అయింది. సో అంత సాఫ్ట్గా కూడా ఏం లేదు, నార్మల్గా యావరేజ్గానే ఉందన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ గీ ప్రాన్స్ రోస్ట్, దీనికోసమే మెయిన్ వచ్చాము. సో టేస్ట్ చూశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అంటే ఇది గీ ప్రాన్స్ రోస్ట్ ఎలా ఉంటుందంటే స్పైసీ ఏమి ఉండదు. స్పైసీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు అంతగా నచ్చకపోవచ్చు. సో ఎవరైతే గీ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. చాలా స్మూత్గా, స్పైసీ లెస్గా, చాలా అంటే చాలా బాగుంది. సో మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో అంతేకాకుండా నెక్స్ట్ నేనైతే కొంచెం ఫిష్ కూడా ట్రై చేశాను, కింగ్ ఫిష్. సో ఇది కూడా మనకి స్పైసెస్ అనేది ఎక్కువ అయితే ఉండదు. సో ఎవరైతే స్పైసెస్ తక్కువ తినాలనుకుంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. సో ఎవరైతే ఆంధ్ర సైడ్ కానీ ఎవరైతే ఎక్కువ స్పైసెస్ ఉంటారో వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు. సో నెక్స్ట్ నేను ట్రై చేసిన ఐటమ్ చికెన్ గీ రోస్ట్ అనమాట, చికెన్ గీ రోస్ట్. సో ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ వైస్కి వస్తే ఇంకా మనం గీ రోస్ట్తో ఉంది. ఎటువంటి స్పైస్ లేదు, కొంచెం స్వీట్ ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా బాగుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక ఫ్రైడ్ ఫిష్ అయితే ట్రై చేసాము. సో నా సజెషన్ ఏంటంటే అవాయిడ్ చేయండి, అంతగా ఏమీ స్పెషల్గా ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి. సో ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే యాంబియన్స్ అంత హైప్ ఇచ్చినా కూడా సో ఎవరైతే గీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. సో మేము మా ఫ్రెండ్స్ అంతా అలా డిన్నర్ చేసేసాము. సో డిన్నర్ చేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ స్పాట్ ఏంటంటే ఇక్కడ మ్యాంగళూరులోనే పబ్బాస్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉందన్నమాట. ఇది చాలా చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చి మీరు ఐస్ క్రీమ్ డెఫినెట్గా ట్రై చేయండి, నా సజెషన్. చాలా అయితే చాలా బాగుంది. మేమైతే ఒక గడ్బట్ ట్రై చేసాము అండ్ అదర్ ఐస్ క్రీమ్స్ కూడా ట్రై చేసాం, మాకైతే చాలా బాగా అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా మచిలీ కానీ పబ్బాస్ కానీ వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. సీ యూ అగైన్. బాయ్.